బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. తమతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు అన్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఫోన్లు లాక్కున్నారు పోలీసులు. వైసీపీ నేత పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. తమతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు అన్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఫోన్లు లాక్కున్నారు పోలీసులు. రైట్ వైసీపీ నేత పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అయితే ఇటు ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అరెస్ట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? శాలిని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది. ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే ఇతర వేదికల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైన కేసులు పెడుతూ ఉన్నారు. వారిని అరెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా కారుమూరి వెంకటరెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపైన ఇటు పార్టీ వేదికలతో పాటు సోషల్ మీడియా వేదిక కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి పరకామణి కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొన్నటువంటి సతీష్ కుమార్ ఇటీవల మరణించారు. దీనికి సంబంధించి కూడా కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కేసుకు సంబంధించి తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారంటూ తాడిపత్రిలో ఆయన పైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న రాత్రి ఆ ఫిర్యాదు పోలీసులకు వచ్చినటువంటి వెంటనే కేసు నమోదు చేశారు. ఇక ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో కారుమూరి వెంకటరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసే సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. తమ ఫోన్లు కూడా లాక్కున్నారంటూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా అసలు అరెస్టుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, నోటీసులు కూడా ఇవ్వలేదు, ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండానే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఖండిస్తూ ఉన్నారు. కారుమూరి వెంకటరెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే ఆయన చేసింది తప్ప అలా ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కారుమూరి వెంకటరెడ్డి పైన పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెయిల్ఫుల్ కేసులు అయినప్పటికీ ఆయన ఈ విధంగా అరెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పొలిటికల్ బాసులు చెప్పిన విధంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు కూడా పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. పోలీసులు మాత్రం వెంకటరెడ్డిని ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసిన తర్వాత ఏపీకి తీసుకొస్తున్నారు, తాడిపత్రికి తరలిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ నమోదైనటువంటి కేసుకు సంబంధించి పోలీసులు ఆయన్ని విచారణ జరపనున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇంటికి రావడం జరిగింది. అయితే కింద నుంచి అప్రూవల్ అడిగితే మాకు తెలియని పర్సన్స్ కాబట్టి అది అప్రూవల్ రిజెక్ట్ చేశాము. తర్వాత డైరెక్ట్ సెక్యూరిటీని తీసుకుని 4 పోలీసులు ఇంటికి వచ్చేసి కూర్చున్నారు. తర్వాత మీ మీద కేసు కంప్లైంట్ వచ్చింది, సో కంప్లైంట్కి మీకు ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పేసి మొదట చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత రిటర్న్గా స్టేట్మెంట్ వివరణ అంతా తీసుకున్నారు. మీరు ఎక్స్లో పోస్ట్ చేశారు కదా ఒక సిఐ గురించి, అందుకని చెప్పేసి మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పారు. తర్వాత నోటీసులు ఇవ్వడానికి వచ్చామన్నారు. నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్పిన తర్వాత నాకైతే నోటీసులు చూపించలేదు, అండ్ మోరోవర్ మా హస్బెండ్కి కూడా నోటీసులు చూపించలేదు. అది హార్డ్ కాపీ చూపించలేదు, అలాగే డిజిటల్ కాపీ కానీ ఏది చూపించలేదు. చూపించకుండా వివరణ తీసుకుంటున్నామని చెప్పి స్టేట్మెంట్ రాయించుకొని సంతకం కూడా పెట్టించుకున్నారు. మళ్ళీ తర్వాత లేదు మేము అరెస్ట్ చేయడానికే వచ్చాం, తీసుకొని వెళ్తున్నాం, విచారణ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తాము అని చెప్పి మళ్ళీ నాతో చెప్పడం జరిగింది. అయితే నేను ఎందుకు అలా తీసుకొని వెళ్ళడము, మీకు ఇది కాదు కదా ప్రొసీజరు. ఇప్పుడు మొన్న కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా అలాగే తీసుకొని వెళ్ళారు. అది అప్పుడు 3 days టైం ఇచ్చారు, ఇలాగే నోటీసులు ఇచ్చి అని అడగడం జరిగింది. అయితే
అలా అది వేరు ప్రొసీజర్, ఇది వేరు, మేము తీసుకొని వెళ్తున్నాము అని చెప్పి ఇంకొక పేరు బట్టలు కూడా తీసుకొని రండి, మీరు మీకు టైం పడుతుంది చాలా అని చెప్పేటప్పటికి నిజంగా మాకు ఇంట్లో టెన్షన్ వచ్చింది. అప్పటి వరకు కూడా నా ఫోను, మా హస్బెండ్ ఫోన్, ఇద్దరు ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, సిఐ గారి దగ్గర. 4 పోలీసులు ఇంటికి విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కొత్త ఆటోనగర్లో ఎన్ఎస్జీ సోదాలు జరుపుతుంది. ఓ బిల్డింగ్ ని పోలీసులు చుట్టుముట్టారు. 2 గంటలుగా తనిఖీలు చేస్తున్నారు. విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కొత్త ఆటోనగర్లో ఎన్ఎస్జీ సోదాలు జరుపుతుంది. ఓ బిల్డింగ్ ని పోలీసులు చుట్టుముట్టారు. 2 గంటలుగా తనిఖీలు చేస్తున్నారు. విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కొత్త ఆటోనగర్లో ఎన్ఎస్జీ సోదాలు జరుపుతుంది. ఓ బిల్డింగ్ ని పోలీసులు చుట్టుముట్టారు. ఇక 2 గంటలుగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఇక విజయవాడలో అయితే కొత్త ఆటోనగర్లో ఎన్ఎస్జీ సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, దాదాపు 2 గంటలుగా తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ అప్డేట్స్ ఏంటి? ఏదైతే విజయవాడ కొత్త ఆటోనగర్ పరిధిలో అయితే కనుక ఎన్ఎస్జీ దళాలు రంగంలో దిగి ఏదైతే ఇటు ఉగ్రవాదుల కలయికపై అయితే కనుక నిఘా ఉంచడం, ఆ యొక్క బిల్డింగ్ అయితే కనుక ఆధీనంలో తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం విజయవాడ కొత్త ఆటోనగర్ రోడ్ లో ఉన్నాము. అయితే ఇక్కడ ఈ రోడ్డు కాకుండా పక్క రోడ్లో అయితే కనుక ఈ యొక్క ఎనర్జీ దళాలు అయితే కనుక ఆ యొక్క బిల్డింగ్ అయితే ఆధీనంలో తీసుకోవడం, ప్రస్తుతం దాదాపు ఆ పరిధిలో ఉన్నటువంటి చుట్టుపక్కల అన్ని రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక పోలీసుల ఆధీనంలోకి అయితే కనుక ఇటు పోలీసులు తీసుకోవడం కూడా జరుగుతోంది. ఎవరిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని, లోపల ఉన్నటువంటి వ్యక్తుల్ని బయటికి, అదే విధంగా బయట నుంచి వచ్చే వ్యక్తుల్ని ఎవరిని కూడా లోపలికి బయటికి అలౌ చేయనటువంటి పరిస్థితులు కూడా మనం ఈ యొక్క రోడ్ ఇక్కడ ఈ విజయవాడ కొత్త ఆటోనగర్ లో చూడొచ్చు. ఇప్పటికే కొంతమంది ఉగ్రవాదులను అయితే కనుక అదుపులో తీసుకున్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. మరి కొంతమంది అసలు ఉన్నారా, లేదంటే అక్కడ ఇంకా వెపన్స్ ఏమున్నాయి అన్న కోణంలో అయితే కనుక ఇంకా ఎనర్జీ దళాలు అయితే కనుక అక్కడ పూర్తి స్థాయిలో అయితే కనుక జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే విజయవాడలో ఈ యొక్క ఉగ్రవాదుల కలయికతోటి ఒక్కసారిగా విజయవాడ నగరం ఉలిక్కిపడేలాగా అయితే కనుక కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తంగా ఇక్కడ ఏదైతే స్థానిక పోలీసులతో పాటు జిల్లా ఎస్పీ సైతం కూడా రంగంలోకి దిగి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా వివరాలన్నీ అడిగి తెలుసుకుంటా ఉన్నారు. మొత్తంగా ఈ యొక్క ఆపరేషన్ అనేది సుదీర్ఘంగా ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా కొంత సమాచారం అయితే మనకి తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ఈ యొక్క ఆపరేషన్ చేసే ముందు నుంచి కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం, దీంతో పాటు ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అన్న దానిపై అయితే కనుక మనం ఇక్కడ చూస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే విజయవాడ కొత్త ఆటోనగర్ పరిధిలో చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఏదైతే పన్నులకు వచ్చేటువంటి కేంద్రంగా అయితే కనుక విజయవాడ
కొత్త నగర్ అనేది కూడా ఉండనుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క షాపులన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే ఉదయం వచ్చారో వారిని మాత్రమే లోపల నుంచి ఎవరిని కూడా బయటికి అలౌ చేయనివ్వకుండా అయితే కనుక చూసినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క ఈ బిల్డింగ్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క బిల్డింగ్ ని ఇంకా ఎనర్జీ దళాలు సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క సోదాల్లో భాగంగా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క ఆ బిల్డింగ్ లో వెపన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి ఆ వెపన్స్ సైతం కూడా పూర్తి స్థాయిలో ఇటు ఇంకా ఈ యొక్క ఆపరేషన్ అనేది కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా విజయవాడ కేంద్రంగా ఎనర్జీ దళాలు రావడం, దీనికి సంబంధించి ఈ యొక్క ఉగ్రవాదుల కలయిక అయితే ఉగ్రవాదుల కదలికలు అయితే కనుక ఆరా తీయడం, వీటన్నిటిపై కూడా ఇప్పుడు ఏదైతే ఇటీవలే ఢిల్లీలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ అనంతరం కూడా విజయవాడ కేంద్రంగా జరిగాయి. అంటే స్లీపర్ సెల్స్ ఇప్పుడు వరకు లేని విధంగా కూడా ఇప్పుడు యాక్టివ్ లోకి రావడం, అదే విధంగా ఈ యొక్క స్లీపర్ సెల్స్ కావచ్చు, అదే విధంగా ఎవరైతే ఉగ్రవాదులకి సానుభూతి పరులు ఎవరైతే పనిచేస్తారో వారందరిపై కూడా ఇప్పటికే ఢిల్లీ బ్లాస్ట్ అనంతరం పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం, ఈ నిఘా అనంతరం కూడా ఒక్కొక్కరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే గనక ఉగ్రవాదుల కలయిక అయితే గనక మా కదలికలు అయితే గనక ఇప్పుడు విజయవాడ నగరాన్ని అంతా ఉలిక్కి పడేలాగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే గనక మనం చూస్తా ఉన్నాం. అయితే సంతోష్, ఇప్పటివరకు జరిపిన ఎన్ఎస్జీ సోదాల్లో ఎలాంటి కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటకు వచ్చిందా సమాచారం? ఏదైతే ఇప్పటి వరకు కూడా ఎనర్జీ దళాలు జరిపినటువంటి సోదాల్లో భాగంగా కొంతమందిని అదుపులో తీసుకోవడంతో పాటు అదే విధంగా ఒక స్థలానికి అయితే ఏదైతే కీలకమైనటువంటి ప్రదేశానికి అయితే వారిని తరలించి విచారించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అయితే ఇంకా సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇంకా లోపల ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న కోణంలో అయితే కనుక ఇంకా సమాచారం అయితే అందాల్సినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. పోడు రైతులకు బ్యాంక్ అధికారులు క్రాప్ లోన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పోడు రైతులు, ఆదివాసీ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. చాలా మంది పోడు రైతులు పట్టాలు పొందినప్పటికీ ఆ పట్టాలు ఇంకా ఆన్లైన్లో నమోదు కాలేదు. దీంతో రైతులకు రుణాల మంజూరులో ఇబ్బందులు కలిగిస్తుంది. రుణాలు ఇవ్వడానికి బ్యాంక్ అధికారులు నిరాకరిస్తున్నారు. సమస్యను పరిష్కరించి రైతుల పట్టాలను ఆన్లైన్లో నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా బ్యాంకు అధికారులు పోడు రైతులకు లోన్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని చెప్పి కూడా పోడు రైతులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ముందు కూడా ఆందోళన చేపట్టిన. అదేవిధంగా కూడా జీవో నెంబర్ 3ని ఎత్తివేయడంతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఆదివాసులకే కేటాయించాలని కూడా వీళ్ళు ఆందోళన అయితే చేపట్టారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. రైతులను అడిగి నిజంగా వీళ్ళు బ్యాంకు చుట్టూ తిరిగినా కూడా ఎందుకు అధికారులు స్పందిస్తలేరనే విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది అసలు ప్రధానంగా ఎందుకు మీరు ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఏంది మీ సమస్య? మేము రుణాలు ఇస్తలేదు. మేము బ్యాంకు చుట్టూలో తిరిగితే మాకు ఇస్తలేదు. మేము కాగితాలు అప్పచెప్పినాం. కాగితాలు అప్పచెప్తాను అంటే ఇప్పుడు రాకుండా రేపు రాకుండా నెల రోజులు అప్పచెప్పి మమ్మల్ని నడిపిస్తా అన్నట్టుగానే మాకైతే ఇస్తలేదు. అని అంటే మరి మీరు అడగలేదా? మాకు ఆదేశాలు ఉన్నాయి, మీకు ఆదేశాలు వచ్చినాయి, జిల్లా కలెక్టర్ని కూడా కలుస్తా ఉన్నాం, ఏంది మా సమస్య అని ఇట్లా అంటే మీరు రేపు రాపండి, మా రాపండి, ఇల్లు రాపండి, అవసరం ఇల్లు రాపండి అని అసలు మమ్మల్ని పోయితే కేర్ చేస్తలేదు. ఏం చేసి మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చి? కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామం. అయితే మాకు బ్యాంకులల్లో రుణాలు ఇస్తలేదు. రుణాలు ఇయ్యాక మేమందరం తిరిగి చెప్పులు అరుగుతాయి. అయ్యా ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. ఇక మరి బోయ పెడతలా అన్నం పెడతలా ఏం చేయాలి? ఏం కావాలనుకుంటున్నా మరి? మాకు కాపు లోన్ కావాలి. మేము తిప్పల్లో పడతానం, ఉన్నోళ్ళం ఉన్నాం, లేని వాళ్ళం ఉన్నాం. ఏంది కట్టాలైతే పడతానం, మా కట్టాలు మీరు చూడండి. మేము కలెక్టర్ దగ్గరికి వచ్చినాం, మాకు అప్పు కావాలని కోరుతాం. మీరు చెప్పండి మీ సమస్య. మాది నక్కలపల్లి గ్రామం అండి. మా నక్కలపల్లి గ్రామం అయితే పోడు పట్టాలు కలిగినటువంటి పోడు భూములకు పంట రుణాలు ఇస్తామని గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. తర్వాత బ్యాంకు చుట్టూ పోయి తిరిగిన తర్వాత అంటారు కదా వాళ్ళు, రేపు రండి మాపు రండి, ఊరుకు 2 ఇస్తాం. మొన్న పంగిడి సోమవారంలో ఊరికి 2 ఇస్తుండ్రు, 2 ఇస్తుండ్రు. 2 ఇచ్చిన తర్వాత సార్ ఇట్లయితే ఎట్లా సార్ అంటే మేము రోజుకు 2 ఇస్తాం, ఎక్కువ ఇవ్వలేము అని కోటపల్లి బ్యాంకర్లు చెప్తుండ్రు. మా ఊరికి అసలు ఇంకా మొత్తమే రాలేదు. నక్కలపల్లికి మాత్రం మొత్తమే ఒకసారి రాలేదు. ఈరోజు బావలో పెళ్ళికి వెళ్ళినట్టుంది, మా ఊరికి మాత్రం రాలేదు. మాకు క్రాప్ లోన్ కావాలనుకుంటున్నాం. అట్లాగే మళ్ళీ కొన్ని పంట వేసి ఉంటేనే ఇస్తాము,
కొందరికి వెసులుబాటు కాక ఆరోగ్యం మంచిగా లేక కొందరు పంట వేయలేకపోయినారు. అందువలన బ్యాంక్ రుణాలు ఇవ్వడానికి కొంచెం వెనుకం చేస్తున్నారు బ్యాంకర్లు. అది గమనించి ఎప్పటికైనా వ్యవసాయం చేసే రైతులే కాబట్టి దాన్ని గమనించి ఆ భూమి కలిగి ఉన్న రైతుకు ఖచ్చితంగా పంట రుణాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది మీ సమస్య? వేమనపల్లి మండలం సార్ మాది. వేమనపల్లి మండలం బొమ్మెన గ్రామం నుండి మేము పోడు రైతులం సార్. పోయిన నెల 2 నెలల నుండి గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నప్పటికీ సార్ మేము బ్యాంకులో పోయి కలిశాము. మీరు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ తెచ్చుకోండి, మేము ఇస్తామని చెప్పినారు. కాకపోతే అవి కూడా అప్పచెప్పినాం సార్. మేము దరిదాపుగా ఇప్పటికి 2 సార్లు 3 సార్లు పోయి కలిశాము. ఇంకా మాకు కొద్దిగా టైం పడుతుంది అని చెప్పి మాకు టైం వెయిటింగ్ చేస్తున్నారు సార్. ఇది తక్షణమే మమ్మల్ని పరిగణలో తీసుకొని మాకు తొందరగా రుణాలు వచ్చేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాం సార్. మేముంది బ్యాంకులో పండు తిరుగుతున్నాం కానీ ఇస్తాను అంటున్నారు, ఎప్పటికీ తింపుకుంటూనే పోతారు, మాకు ఇస్తలేరు. అందుకే ఇక్కడికి వచ్చేసాం. ఏం కావాలనుకుంటున్నారు? మాకు లోన్ కావాలండి, వచ్చేసాం. కలెక్టర్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేసినా? గతంలో కూడా మీరు వచ్చి కలిసి అసలు ఏంది పరిస్థితి? కలిసినాం సార్. ఏమన్నారు? కలిసినాం కానీ ఇవ్వట్లేదు. బ్యాంకులో పడి తిరిగి మాకు ఇష్టస్తుంది, మాకైతే ఇవ్వట్లేదు. ఇవ్వాలని ఇక్కడి వరకు వచ్చాం. రైట్. ఇక దీనికి సంబంధించి మన దగ్గర ఆదివాసీ సంఘం నాయకుడు ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఏంది నిజంగా కూడా మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోడు సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా వీళ్ళందరినీ ఇప్పుడు జిల్లా కలెక్టర్ని కలిసిండ్రు. ఒక పక్కనేమో ఏది మీరు అంటే ఆదివాసులకు సంబంధించి కూడా ఏదైతే జీవో నెంబర్ 3 రద్దు చేసిరో ఆ జీవో నెంబర్ 3తో తీవ్ర నష్టం జరుగుతుందని కూడా మీరు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కూడా ఏదైతే పోడు విషయంలో కూడా ఈ రెండింటి విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ ఆదివాసులు అట్టడుగున వెనుకబడ్డటువంటి ఆదివాసులకి కనీస కొద్దిగా గొప్ప చదువుకున్నటువంటి ఆదివాసీ యువతకి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ ఉన్నటువంటి గిరిజన శాఖలలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులను కూడా ఎక్కడ కూడా వాళ్ళు భర్తీ చేయలేదు. ఆ భర్తీ చేసిన కొద్ది పోస్టులను కూడా కాంట్రాక్ట్ బేసిక్ కింద అవుట్ సోర్సింగ్ కింద వాళ్ళందరూ నియమించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిది 3431 ఈ గిరిజన సంక్షేమ శాఖలలో ఉన్నటువంటి దానికి అనుబంధ శాఖలుగా ఉన్నటువంటి దాంట్లో ఖాళీగా ఉన్నటువంటిది ఉంది. మన జిల్లాకు సంబంధించి 128 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 128 పోస్టులలో వాళ్ళు కొద్ది మాత్రమే ఒక 82 పోస్టులను మాత్రమే వాళ్ళు రెగ్యులరైజ్గా గుర్తించారు తప్ప దాన్ని నియమించే దగ్గర మాత్రం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కిందనే దాన్ని నియమించారు. మిగతావి కూడా కనీసం వాటి శాంక్షన్ కూడా చేయలేదు. వాటిని శాంక్షన్ చేయకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించకుండా ఈ ప్రభుత్వం కూడా వాళ్ళని నిరాశకు గురి చేస్తూ ఉంది. వాళ్ళందరూ ఉద్యోగాల కోసం అక్కడో ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఆ ఉద్యోగం చేసినటువంటి ఆ కొద్దిపాటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు అవుట్ సోర్సింగ్ కింద కానీ కాంట్రాక్ట్ బేసిక్ కింద కానీ చేస్తున్నటువంటి దాంట్లో వాళ్ళు చాలని జీతాలతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళదీసుకోలేకపోతా ఉన్నారు, వాళ్ళు బ్రతకలేకపోతున్నారు, వాళ్ళ పిల్లలు చదివించుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో 128 పోస్టులు ఈ జిల్లాకు సంబంధించి ఉన్నాయి. కాబట్టి ఆ జిల్లాలో ఉన్నటువంటి 128 పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలి, రెగ్యులర్గా భర్తీ చేయాలి. వాళ్ళందరినీ కూడా ఆ ప్రాతిపదికన తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి కల్పించి ఆదివాసులందరినీ ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కలెక్టర్ కోరడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే దీని మీద కలెక్టర్ గారు అట్లనే ప్రభుత్వం కూడా స్పందించి కేటాయించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైట్గా ఏదైతే ఒక పక్క ఆదివాసీ సంఘాల నాయకులతో పాటు పోడు రైతులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా ఏదైతే పైనుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా జిల్లా అధికారులు బ్యాంకు అధికారులకు సూచించినప్పటికీ కూడా లోన్లు ఇవ్వడానికి అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అంటున్నారు. ఇప్పటికైనా కూడా ఇటు లోన్లు ఏదైతే పోడు రైతులకు లోన్లు ఇప్పించడంతో పాటు అదేవిధంగా కూడా జిల్లాలో మిగిలినటువంటి ఏదైతే భర్తీగా ఉంటున్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఆదివాసులకే కేటాయించాలని అయితే వీళ్ళు ప్రభుత్వాన్ని అధికారులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్. మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా హతమయ్యారు. హిడ్మాతో పాటు ఆయన భార్య మరో 4 మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ సుందర్ రాజ్ ప్రకటించారు. మృతుల్లో స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు శ్రీకాకుళంకు చెందిన జామ్రీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా 3 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ గా మారారు. భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ అటు కేంద్రానికి మోస్ట్ వాంటెడ్ గా మారారు. ఎన్నోసార్లు చాకచక్యంగా భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నారు. తాజాగా 2 వారాల కిందటే ఆయన తల్లిని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి కలిశారు. ఆయన్ని లొంగిపోయేలా ఒప్పించాలని ఆమెను కోరారు. ఇప్పటికైనా ఇంటికి రా బిడ్డ అని ఆమె హిడ్మాను వేడుకున్నారు కూడా. ఈలోపే ఎన్కౌంటర్ లో ఆయన మృతి చెందడం గమనార్హం. హిడ్మాపై ₹1 కోటి పైగా రివార్డుండగా ఆయన భార్య హేమాపై 50 లక్షల రివార్డు ఉంది.
మరేడుమల్లి నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఇదే సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్ లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్ లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మిగతా దాదాపు అందరూ ఆ 1st బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. మరేడుమల్లి నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోతాడు. నువ్వు 60 సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా? నీకు సమయం చిక్కలేదా? ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా? సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 60 సార్లు పోయినావు కదా ఢిల్లీకి. ఏం చేస్తున్నట్టు నువ్వు? బడే బైతో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా. మరి చోటే బై పోయి ఆ బడే బైని కలిసి ఈ పత్తి కొనండి, మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినావు, కానీ పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పియవా? 8,100కు అమ్మాల్సిన పత్తిని 6,000కు 7,000కు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది, పత్తి చేన్లన్నీ దెబ్బతిన్నాయి. ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కులేక, పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి.